విజయవాడ పశ్చిమ సీటు తనకే ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తాను లోకల్ అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కూటమి లక్ష్యం నెరవేరదని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు. ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా. ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా. పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు, ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కూటమి నాయకులు గ్రహించాలి. పశ్చిమ నియోజకవర్గంలో మరి సుదీర్ఘకాలం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న నాకు సీట్ ఇవ్వడం న్యాయం, ధర్మం. ఇవ్వని పక్షంలో నేను మొదటి రోజే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. నాకు న్యాయం చేస్తేనే ఒక కొత్త తరం రాజకీయానికి కూడా నమ్మకం ఉంటుంది. రాజకీయాల్లో కష్టపడితే ఫలితం ఉంటుంది. రాజకీయాల్లో కష్టపడితే నాయకత్వం మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి భరోసా వస్తుంది అనేటువంటి నమ్మకం అనేది కొత్త తరం నాయకులకు కలుగుతుంది. కష్టపడిన తర్వాత చివరికి ఎవరో వస్తారు, వాళ్ళకి త్యాగం చేయాలనేటువంటి మాట ఉంటే రాజకీయాలకు రావడానికే భయపడే పరిస్థితులు వస్తాయి.